గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇలా 2 రకాల ప్రచారాల మీద ఆయన ఒక్క కామెంట్ చేయలే. ఒక్క కామెంట్ ఎక్కడా చేయలేదు. ఇంటర్వ్యూస్ అతిగా ఇవ్వలేదు. ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు. ఎక్కడా కూడా నేను ఓపెన్‌గానే బహిరంగ సభల్లో చెప్తున్నాను కదా! నేను పెట్టుకుంటున్న సభల్లో నా విధాన ప్రకటన నేను చేస్తున్నాను. విడిగా మీతో ఏం మాట్లాడాలి నేను? ప్రాక్టికల్‌గా ఇబ్బందులొచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం అని చెప్పాడు మీడియాతో. ఓకే. తప్ప ఎక్కడ 1-to-1 ఇంటర్వ్యూస్‌కి ఇలాంటి వాటికి కూడా వెళ్ళలేదు తను. హ్మ్. అలా స్టేబుల్‌గా నిలబడటము, హంబుల్‌గా ఉండటం ఇవన్నీ కలిసొచ్చినాయి. ఓకే. సార్ సెకండ్ లేడీ ప్రభావం అని చెప్పి ఒక చర్చ విపరీతంగా జరుగుతుంది. గతంలో జయలలిత, ఇప్పుడు త్రిష. త్రిష అంటే జయలలితకి ఒక ట్రావెల్ ఉందండి. పొలిటికల్ ట్రావెల్ ఉంది. హ్మ్. అంటే ఈజీగా అనేస్తున్నారు గానీ, ఆవిడ ఎంజీఆర్‌తో సినిమాల్లో హీరోయిన్‌గా నటించి ఉండొచ్చు. ఆయన 72లో బయటకొచ్చినప్పుడు కూడా ఆవిడ అండగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన పార్టీ పెట్టినప్పుడు, పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు ఆవిడ పార్టీ ప్రచార కార్యదర్శిగా పనిచేశారు. ఆ పదవిలో ఉందావిడ. ఆ తర్వాత జయలలితతో ఆయనకి డిఫరెన్సెస్ వచ్చినాయి ఎంజీఆర్‌కి. హ్మ్. వచ్చిన సందర్భంగా ఆయన సున్నితంగా రాజ్యసభకు పంపించాడు ఆవిడని. ఢిల్లీ పంపించేసి లత గారిని పట్టుకొచ్చి ఆ పదవి ఇచ్చాడు. పార్టీ ప్రచార కార్యదర్శి అనే పదవి లతకిచ్చి ఆవిడతో నడిపించాడు కొంతకాలం. ఆయన చనిపోయినప్పుడు కూడా జయలలిత చాలా సఫర్ అయింది. ఆవిడ ఆయన పార్థివ దేహాన్ని తీసుకెళ్తున్నటువంటి వ్యాన్ మీద నుంచి ఆవిడని కిందకి తోసేశారు. లిటరల్లీ కింద పడింది ఆవిడ. హ్మ్. కింద పడినప్పటికీ ఆవిడ బాధపడలేదు. యుద్ధం చేస్తూనే ఉంది. అలాగే జానకి రామచంద్రన్ని ఆల్టర్నేటివ్‌గా తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఆవిడని సీఎంని చేశారు. సీఎంని చేసిన తర్వాత ఆవిడంతట ఆవిడే స్వయంగా నేను ఈ పాలిటిక్స్ నా వల్ల కాదు. కాబట్టి నేను జయలలితకు అప్పజెప్పేస్తున్నాను అని ఆవిడ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ అనివార్యంగా ఎమర్జ్ అయింది. అయిన తర్వాత కూడా డీఎంకే గెలిచినప్పుడు కరుణానిధి గారి నాయకత్వంలో సభలో జరిగిన అన్ని అవమానాలు భరించింది ఆవిడ. చీరలాగటంతో సహా. ఆవిడ యుద్ధం ఆవిడ చేసి ఆ పొజిషన్‌లోకి వచ్చింది. ఎంజీఆర్‌తో ట్రావెల్ అవ్వటం వలన మాత్రమే ఆవిడ పదవిలోకి రాలేదు. హ్మ్. ఆవిడ సమర్థత ఆవిడ ప్రూవ్ చేసుకుంది. అవును. కాబట్టి త్రిషకి ఇంకా ఆ టైం రావాలి. రెండోది ఈవిడ రీసెంట్ టైమ్స్‌లో అమిత్ షా గారిని కలిసొచ్చారు. హ్మ్. ఆవిడ మీద బీజేపీ ఆరోపణలు చేసిన ఈ నేపథ్యం ఉన్న టైంలోనే ఆవిడ వెళ్ళి అమిత్ షాతో మాట్లాడొచ్చారు. ఎందుకు కలిశారు ఏమిటి అనే దాని మీద బహిరంగ ప్రకటనలు ఇరువైపుల నుంచి లేవు కానీ హ్మ్. ఆవిడ వెళ్ళి రావటం మీద బయటైతే రకరకాల చర్చలు జరిగినాయి. హ్మ్. అంటే విజయ్‌ని భారతీయ జనతా పార్టీకి దగ్గరగా కలపటంలో ఒక వారధిలా పనికొస్తదని పిలిచారంటారా? ఇలాంటి అభిప్రాయాలు కూడా బయట దొరికినాయి కానీ వాళ్ళ వైపు నుంచి ఏ మాట బయటకు రాలేదు. వాళ్ళు అలా ఉన్నారు నిలకడగా. అయితే మొన్న ఒక పిలుపు వచ్చింది ఈయనకి. ఏదో ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత బీజేపీ అధినాయకత్వం నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. వచ్చి మాట్లాడితే మనం ఏదో ఒకటి మాట్లాడదామని. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఇతనికి ఒక 50 వస్తే ఏడీఎంకేని టీవీకేని కలిపి ఒక కూటమిని ఎస్టాబ్లిష్ చేసి విజయ్ని ముఖ్యమంత్రిని చేసి తమ కంట్రోల్లో పెట్టుకోవాలి అనేది ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంలో భాగంగానే త్రిషను వాళ్ళు ఇన్వైట్ చేసి మాట్లాడి ఉండొచ్చు. ఈ అభిప్రాయంతోనే విజయ్ని కలవమని కూడా సందేశం పంపించారు. కానీ ఈయన ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మాట్లాడుకోవడం బెటర్ అవుతుందేమో అని సున్నితంగా తిరస్కరించాడు. ఈ తిరస్కరించటంలో కూడా విజయ్ వ్యూహం వర్కౌట్ అయింది. అవును. ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయ్యాడు తను. అంతే. ఇప్పుడు ఒక 10 మందిని కూపప్ చేయడం అనేది పెద్ద కష్టమైన వ్యవహారం ఏమీ కాదు. కాదు. అది ఆర్గనైజ్ చేసి నేను పార్టీ పెట్టిన మొదటి రోజు ఏం మాట్లాడానో అదే స్టాండ్ మీద ఉన్నాను. నేను కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి కూడా సమాన దూరంలోనే ఉంటాను హ్మ్. అనే స్టాండ్లో ఏ మార్పు లేదు అని గనక అంటే అప్పుడు బీజేపీ ఆపరేషన్ తమిళనాడు అనే మిషన్ ఫెయిల్ అయినట్టుగానే భావించాలి. హ్మ్. అంటే డిఎంకేని కొట్టేసి తన చెప్పు చేతల్లో ఉండే ప్రభుత్వాన్ని అక్కడ ప్లాంట్ చేయాలి అనేది వాళ్ళ ఒరిజినల్ వ్యూహం. ఆ వ్యూహం
దెబ్బ కొట్టడం అనేది ఇప్పుడు విజయ్ చేతుల్లో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్తో మంతనాలు జరుపుతున్నారు. వాళ్ళ ఫాదర్ కూడా చెప్పారు, అవును. మీరు డిఎంకేని వదిలేసి కాంగ్రెస్ పార్టీ మాతో కలవండి, అవును. చిన్న చిన్న పార్టీలు కూడా కొన్ని ఉన్నాయి, అందరం కలిసి ఫామ్ అంటే చేద్దాం. డిఎంకే ఫెయిల్యూర్స్ లో అది కూడా ఉంది. ఉమ్, అంటే కాంగ్రెస్ తో ప్రాపర్ స్నేహం నెరపలేదు ఆయన. వాళ్ళని దూరంగానే పెట్టాడు. అది కూడా ఇబ్బంది పెట్టింది. ఉమ్, అలాగే ఒక ఐక్య సంఘటన కట్టడానికి కూడా ఆయన ముందుకు రాలే స్టాలిన్. అవకాశం వచ్చింది. వచ్చినప్పుడు కూడా వదిలేశాడు ఆయన. ఆ తర్వాత కుటుంబ పాలన అనేటువంటి ఒక ప్రోగ్రాం నడిచింది, ఒక క్యాంపెయిన్. అది కొంచెం ప్రభావం చూపించి ఉండొచ్చు. కానీ ప్రభుత్వ కార్యక్రమాల పట్ల ఆయన యాక్సెస్ ఇచ్చేవాడు ప్రతి ఒక్కడికి. అంటే ఒక సీఎంని కలవటానికి ప్రోటోకాల్ వ్యవహారం ఉంటుంది బయటంతా. స్టాలిన్ రాజ్యంలో అది లేదు. ఎవరైనా వెళ్ళి ఉదయం వెళితే సాయంత్రం లోపు కలిసేవాడు ఆయన. ఉమ్, వినేవాడు. చేయగలిగితే చేసేవాడు, లేదంటే లేదు. ఆయనకు ఉన్నటువంటి బలం అదే. ఆయన నమ్ముకుంది కూడా దాన్నే. నా యాక్సెసిబిలిటీయే నన్ను గెలిపిస్తుంది అనుకున్నాడు. కానీ ఇబ్బంది పెట్టింది, ఇబ్బంది నడిచింది. అది విజయ్ రూపంలో వచ్చేసింది. ఉమ్, ఇది జరిగినప్పటికీ కూడా ఇప్పటికీ విజయ్ ఆ స్టాండ్ మీద ఉన్నాను అని గనక ఓకే. చెప్పగలిగితే మాత్రం ఆపరేషన్ తమిళనాడు దెబ్బతిన్నట్టుగానే భావిస్తారు వాళ్ళు. ఓకే. అది విజయ్ని ఎమర్జీ చేస్తుంది లీడర్గా. ఉమ్, ఎమర్జీ చేస్తుంది. నెమ్మదిగా కమల్ హాసన్ లాంటి వాళ్ళు కూడా ప్రో విజయ్ స్టాండ్లోకి వచ్చేస్తారు. ఆయన ఇప్పుడు యాక్చువల్గా డిఎంకేతో ఉన్నాడుగా కమల్ హాసన్. అవును, డిఎంకేతో ఉన్నాడు. అంటే ద్రవిడ్ ఐడెంటిటీతో ఉన్నాడు తను. ఉమ్, రజనీకాంత్ భయపడింది కూడా ఇక్కడే. అంటే ఒక స్టాండ్ ప్రకటించేసి మొత్తం అందరి మీద మాట్లాడాలి, అనివార్యంగా మాట్లాడాలి. అందరినీ శత్రువులను చేసుకోవటం అవుతుందేమో అనే చిన్న డైలమాతో ఆయన సత్యనారాయణ గారే గుంజుతూ ఉన్నాడు ఆయన్ని. పార్టీ పెట్టి నువ్వే సీఎం అని. చివరికి ఆఖరి నిమిషంలో ఒక 1 వీక్ బిఫోర్ ఆయన నో అనేసాడు. అప్పుడు పోస్టర్లు వేశారు తమిళనాడు నిండా, పార్టీ పెట్టబోవడం లేదు, ఎవరూ రావద్దు మెడ్రాస్కి అని. అటువంటి కండిషన్లో ఆయన నిష్క్రమణ జరిగింది. ఉమ్, విజయ్ ఈ సంకోచాలు ఏవి పెట్టుకోలేదు. ఉమ్. అలాగే అంటే రజనీకాంత్ గారు పార్టీ పెట్టకపోవటం అనేది విజయ్కి బాగా కలిసి వచ్చిందంటారా? రెండు వేరు వేరుగా చూడాలా? డెఫినెట్గా. ఉమ్, అంటే వాక్యూమ్ ఉంది, ఏడీఎంకే వీక్ అవుతోంది, డిఎంకే ఒకటే ఉంది, ఒక ఆల్టర్నేటివ్కి అవకాశం ఉంది అనేది సత్యనారాయణ గారు స్మెల్ చేసి రజనీకాంత్ని ముందుకు లాగే ప్రయత్నం చేశాడు ఆయన. ఉమ్, రజనీకాంత్కి ఉన్నటువంటి డైలమా అది. ఆయన అభిమానులతో ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేశాడు రజనీకాంత్ని పెట్టి, ఉమ్, రజనీ ఫ్యాన్స్తో. అది లైవ్ టెలికాస్ట్ అయింది. ఆ సందర్భంగా కూడా రజనీకాంత్ కాన్ఫిడెంట్గా మాట్లాడలేదు. ఆ రోజు కూడా ఉమ్. మాట్లాడలేదు. అక్కడి నుంచి ఆయన మీద డౌట్స్ ఏర్పడిపోయినాయి జనాలకి. ఈయనేదో ఆవేశపడుతున్నాడు కానీ ఆయన వచ్చేలా లేడు అని. ఓకే. రజనీకాంత్ గారు కొద్దిగా బీజేపీకి అన్న ప్రో లాగా ఉంటారా? కొంచెం ఉన్నాడు కదా. నరేంద్ర మోడీ గారు స్ట్రైట్గా ఆయన ఇంటికి వెళ్ళాడు కదా 24 ఎన్నికల సందర్భంగా.